తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో గతం కంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మరింత కష్టపడవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యపరమైనటువంటి భావనలు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించాలి. వృషభ రాశి వారు ఈరోజు తమ తమ పని విధానాలను పరిస్థితులను అంతా కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుండాలి. పెట్టుబడుల విషయాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము, చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలాగే వివిధ రూపాల్లో ఖర్చులను నియంత్రించుకుంటూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి వివాదాలు పెరగకుండా పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం గోవిందరాజ స్వామివారు. మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయాలి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎంత కష్టపడితే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి శుభవార్తలు వింటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జ్వాలా నృసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణ చేయండి. సింహరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో అనుకూలతలు పెంచుకోవాలి. కుటుంబపరమైనటువంటి శుభవార్తలు వింటారు. వ్యాపార రంగంలో ఊహించినటువంటి కొన్ని బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారికి సింధూర అర్చన నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సవాళ్లు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి బాధ్యతల విషయంలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలను నిలుపుదల చేసుకోవలసిన బాధ్యతలు కూడా మీపైనే ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి మంగళాశాసనమును పారాయణ చేయండి. తులారాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో విద్యార్థులకు లక్ష్యాలు కూడా విశేషంగా కలిసి వస్తుంటాయి. వేరువేరు రూపాలలో గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదినారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి కేశవనామాలను పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థిక పురోభివృద్ధి కలిసి వస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న విభేదాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వివిధ రకాల పర్యటనలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. కుటుంబపరమైనటువంటి ప్రోత్సాహం అన్ని విధాలుగా మీకు మేలు చేస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అపరాజిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి.
మకర రాశి వాళ్లకు పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి అవుతుంటాయి. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. కుంభరాశి వారు సానుకూలమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. వ్యాపార కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. అనారోగ్య భావనల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండ రామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ధ్యానము చేసుకోవటము, తులసి అర్చన నిర్వహించటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి. ధనప్రాప్తి కూడా లభిస్తుంది. కుటుంబపరమైనటువంటి ఆనందాలు పెరుగుతూ ఉంటాయి. సమాజంలో చక్కని గౌరవ మర్యాదలు కూడా సాధించుకోగలుగుతారు. ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించటము, అరటి పండును నివేదన చేయటం మంచిది.